వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అంకెల మీద తందనాలు ఉన్నవి. ఇక్కడ ఒక ముఖ్య విషయం, కొన్ని అంకెలు మంచివి కాదని, అర్థం 3, 7, 8, 18 అలాగా. కానీ అన్ని అంకెలు మంచివి. అంచేత ప్రస్తుతం ఉన్న తందనాలు అన్ని అంకెల మీద వ్రాసినవే, గమనించగలరు. ఏ అంకెల విలువ దానిదే. ఇక తందనాలు చదువుతాను. 0 విలువ ఒంటరిగా ఉంటే శూన్యమే. దేని పక్కనన్నా చేరితేనే విలువ, వెనుక భాగాన చేరితే విలువ లేదు. 0 కూడా విలువైనది. ఒకటెప్పుడు మొదటి స్థానమే. చకచకా పనులు మొదలు పెట్టడానికి వంకలు పెట్టకుండా ప్రారంభించవచ్చు. చాకచక్యంగా పని పూర్తవు. 2 ద్వితీయ స్థానమేగా. కడు సునాయాసంగా సాగిపోవు పనులు. 3 ఉండనే ఉండవులే. తడుముకోకుండా అన్ని పనులు నెరవేరు. 3 తృతీయ స్థానమే. 3 ముదనష్టం అంటారు కొందరు. 3 ముళ్ళు ఎలా పనికొచ్చాయో పెళ్లిలో. తడుముకోకుండా ప్రారంభించు, జయము చేకూరు. 4 ఉన్నత స్థానం. కలుషితాలేమీ ఉండవు. పలు పనులు ఆరంభానికి మంచిదే. నలుగురు మెచ్చుకునే విధంగా పనులు పూర్తవుతాయి. 5 పంచమ స్థానం. లేదు ఏ దోషం ఈ అంకెతో ఏ పనికైనా. వద్దని అనుకోవాల్సిన పని లేదు. కాదు కూడదని ఆలోచించాల్సిన పని లేదు. 6 బంగారమే. కోరుకుందురు కొందరు ఈ అంకెనే. కారు నంబరు అన్ని 6లతోనే ఉండాలని. 6 అనే అంకె అన్ని విధాలా మంచిదనే భావన. ఏడుపు అంటారు అందరూ. 7 అడుగులు ఎలా పనికొచ్చాయో పెళ్లిలో. 7 అడుగులతో ప్రారంభమై కడదాకా నడవలసిందేగా. 8 కూడా ముఖ్యమైనది. కాను పనులేమీ ఉండవు ఈ అంకెతో. కొని తెచ్చుకునే నమ్మకాలు తప్ప. కాన ఈ అంక కూడా మహదానందమే కదా. 9 అన్నింటికన్నా ముఖ్యమైనది. నమ్మి ప్రారంభించవచ్చు ఈ అంకెతో. తమ జాతకాలు ఈ అంకెతో ముడిపడి ఉండవచ్చు. నమ్మకం ముఖ్యం. అన్ని అంకెలు మంచివే. కొన్ని మంచివి కాదనే ఆలోచనే తప్పు. అన్నిటికీ దేని విలువ దానికే ఉంటుంది. అన్నిటితోనే అన్ని పనులు అవుతాయి. మరుజన్మ ఉన్నది. 3 ముదనష్టం. 7 ఏడుపుకే కదా. నడుము వచ్చే 4, 5, 6 మంచివేగా. కడు వివరంగా ఆలోచించితే అన్ని అంకెలు మంచివే. కనుక ఆలోచించవలసిందిగా ప్రార్థన.